మూడు రాజధానులు అనే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన తర్వాత ఇదే తుళ్ళూరు ప్రాంతం అట్టుడికిపోయిందని చెప్పుకోవాలి. దాదాపు 2019 నుంచి 24 వరకు ఉద్యమ కాలం అంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతంలోనే తుళ్ళూరు ఉద్యమ శిబిరం ఇక్కడ ఉండేది. ప్రతిరోజు కూడా పొద్దున్నే వాళ్ళ పనులు ముగించుకుని పిల్లల్ని స్కూళ్ళకు పంపించుకొని లేకపోతే మెడిసిన్ వేసుకునే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి మెడిసిన్ అందించి అట్లాగే ఇంట్లో వంటలు చేసుకొని భర్తలను చూసుకుంటూ ఒకవైపు అంటే కుటుంబాన్ని చూసుకుంటూ మరోవైపు పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడికి వచ్చి ఈ ఉద్యమ శిబిరాల దగ్గర ఉంటే అప్పుడు పడ్డ ఆవేదన కానివ్వండి, లేకపోతే అప్పుడు పడ్డ క్షోభ కానివ్వండి, అప్పుడు పడ్డ బాధలు కానీ చెప్పడానికి మనతో అరుంధతి గారు ఉన్నారు. అరుంధతి గారు అప్పుడు పరిస్థితులను తలుచుకుని మళ్ళీ ఈ రోజున ఒక చట్టబద్ధత వచ్చి అమరావతికి చట్టబద్ధత వచ్చి గెజెట్ వచ్చిన తర్వాత పరిస్థితులు జరుగుతున్న అభివృద్ధి గురించి తలుచుకుంటుంటే మీకు ఏమనిపిస్తుంది? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. మమ్మల్ని గత 5 సంవత్సరాలు ఒక సైకో మామూలుగా ఏడిపించలా. ఆడవాళ్ళు ఏడుపు తగిలిద్ది అంటారు, వాడికి ఇంకా తగలటల్లా. ఎంత దౌర్భాగ్యంగా అంటే ఇప్పుడు మీరు చూపించిన ఈ 4 కోడల ప్రాంతంలో మేము నడి రోడ్డు మీద కూర్చొని టెంట్ కూడా లేకుండా చాలా బాధాకరంగా ఎంత మనోవేదన గురయ్యామంటే ఆ రోడ్డు మీద కూర్చుంటే మామూలుగా ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా శాంతియుతంగా సమ్మెలు నిర్వహించుకునే హక్కు ఉంది రాజ్యాంగం ప్రకారం. ఇప్పుడు మాట్లాడుతున్నాడుగా ఒక సైకో రాజ్యాంగం గురించి, ఆయనకి తెలుసో లేదో కానీ మాకు తెలుసు. అయితే అక్కడ శాంతియుతంగా కూర్చొని నిరసనలు తెలియజేస్తుంటేనే ఈ రోడ్డు మీద దాని మీద కూర్చోడానికి లేదని దీని ఎదురుగానే అది కనపడుతుంది చూడండి, సీసీ కెమెరా ఒకటి పెట్టి దాని నుంచి ఆయన తాడేపల్లి కొంపకు పెట్టుకొని ఇక్కడ జై అమరావతి అంటే లాఠీ చార్జ్, ఇక్కడ జై అమరావతి అంటే అక్కడ కేసు, ఇట్లా ఫైల్ చేసి మమ్మల్ని ఒక పాకిస్తానీ ఉగ్రవాదులు తీవ్రవాదుల్లాగా ఫ్రేమ్ అవుట్ చేశాడు. మమ్మల్ని ఎంతటి మనోవేదనకు గురి చేశాడంటే, ఎంతటి అప్రజాస్వామికంగా బిహేవ్ చేశాడంటే, సామాన్యంగా నడుచుకుంటూ గుడికి వెళ్తుంటే మా మీద లాఠీ చార్జ్ చేపించి రాయపూడి దగ్గర బంకు దగ్గర అవసరమైతే పిస్టల్ కూడా వాడమని ఆర్డర్స్ ఎంతటి ఇదిగా మా మీద దాడి చేశారంటే, మహిళల మీద మగ పోలీసులు చేయెత్తకూడదు అనేది రాజ్యాంగ నియమం. కానీ మగ పోలీసుల చేత మమ్మల్ని కొట్టించాడు, కంపలేపించాడు. మాకు అసలు ఎట్లా ఉంటుందని మాకు అసలు తెలియదు. మేము ఎంత ఇదంటే ఈ ఏరియాలో భూములు ఇచ్చామనే కానీ ఇంట్లోంచి బయటకు వచ్చిన వాళ్ళం కాదు. గుడికి వెళ్తే కూడా ఇట్లా సహజత కొడతారని తెలియదు. ఎంత ఘోరానికి దిగారంటే ఎటోళ్ళు అటు పట్టుకొని లాగి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మగవాళ్ళని అందరం తీసుకెళ్లి వ్యాన్ ఎక్కించి ఎంత ఘోరానికి దిగారంటే అందరు మగవాళ్ళని ఒక వ్యాన్ ఎక్కించి నన్నైతే ఒక్క ఆడ మనిషిని లేడీ కానిస్టేబుల్ లేకుండా జెంట్స్ కానిస్టేబుల్స్ ఎక్కి నన్ను బండ్లో వేసి అటు ఇటు తిప్పి మంగళగిరి స్టేషన్ కేసారు. ఈ అరాచకాలు అంతా ఏంటని చెప్పడానికి అసలు కర్రలకి చిన్న రాడ్లు సూదులు లాంటి గుచ్చి వాటి పెట్టి కొట్టడం. మీరు అప్పుడు విజువల్స్ లో చూసే ఉంటారు. ఒక జంట ఇటుకరాయి తీసుకొని కూడా మా మీద వేయటానికి సిద్ధపడ్డాడు. ఒక ఇంకా నిజం చెప్పాలంటే వాళ్ళు నిజమైన పోలీసులు లేరు. వీళ్ళు డబ్బులు పెట్టి జనాన్ని పెట్టించి మరి ఐడియా లేని పోలీసులతో మా మీద దాడికి దిగారు. రైతులుగా భూములు ఇవ్వడం మేము చేసిన నేరమా? అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014-15లో ఈ 2 ఏరియాల మధ్య 30,000 పై ఎకరాలు తీసుకోగలిగితే అని మాట్లాడారు. గవర్నమెంట్ భూమి ఉంది, ఇక్కడ పెట్టొచ్చు. ఇప్పుడు చదువుతున్న మావి కానీ నీ బొందగాని అని అది అప్పుడు ఏం చేశా అంటానికి? అప్పుడే చెప్పపోయి ఆలోచించుకునే వాళ్ళు రైతులు. అప్పుడు నాకు అంతా ఇష్టమే, అన్ని ఇష్టమే అని కూసావు. మళ్ళీ అధికారంలోకి వచ్చావు. అధికారంలోకి రావడానికి ముందు 2019లో ఏం చెప్పా? ఇక్కడ చంద్రబాబు నాయుడు మిమ్మల్ని మోసం చేస్తాడు, ఇల్లు కట్టుకోలేదు, నేను పెద్ద గొప్పవాడిని ఇల్లు కట్టుకున్నాను అన్నావు. నువ్వు ఇల్లు కట్టుకోవడానికో ఇల్లు కట్టుకున్నా అని చెప్పి ఇక్కడ అమరావతిని నిలబెట్టడానికో ఇక్కడికి రాలేదు. నువ్వు చేసింది ఏంటంటే ఇల్లు కట్టుకున్నాను నమ్మించి మోసం చేసి నీ అనుయాయులతో కూడా చెప్పించి ఇక్కడ వచ్చి ఇల్లు కట్టుకుని ఎందుకంటే ఈ భూములు కాజేద్దామని. నీకు కొండల్ని భూములు తవ్వుకు తినే అలవాటు ఉంది. నువ్వు ఒక పందికొక్కులు అంటాడు. నీతో ఉండేవాళ్ళు అంతకన్నా పందికొక్కులు. ఎందుకంటే నేను పట్టిన వాళ్ళు ఉంటారు. మీరు అందరూ కలిసి రాజధాని నవలు మింగుదాం అనుకున్నారు, మీకు అది పళ్ళ అది అయిపోయింది. 3 రాజధానులను కాయించావు. మళ్ళీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయావు. 151 మంది ఉన్నారు, పైన 22 మంది ఉన్నారుగా. అప్పుడు ఏం చేసావు? ఈ మావిగన్ ఏం చేసావు? ప్లాన్ ఏం చేసావు? బి ఏం చేసావు? డి ఏం చేసావు? నీ బోంద ఏం చేసావు? ఏం చేయలేకపోయావు. మరి అప్పుడే తీర్మానం చేసి పంపపోయా కేంద్రానికి. నీకు బలం ఉందిగా, నువ్వు బీజేపీతో సపోర్ట్ లోనే ఉండవుగా. వీళ్ళు నోరు చేసి ఆ మాట మాట్లాడడానికి నీకు అసలు బుద్ధి సిగ్గు ఉండయా? ఎన్నాళ్ళు ఏడిపిసి తలుచుకున్నావు రైతుల్ని. ఇప్పుడు కూడా పెట్టుబడులు వస్తాయేమో, రాష్ట్రం అభివృద్ధి దిశగా నడిసిద్దేమో. నేను పెట్టిన కష్టాలన్నీ మర్చిపోయి మళ్ళీ నేను అనగానే వచ్చి నాకు ఓటేస్తారేమో. నాకు 40% ఓటింగ్ ఉందని చెప్పుకుంటున్నావు కదా. మాట్లాడితే అభివృద్ధి సంక్షేమం అంటున్నావు. ఏం అభివృద్ధి, ఏం సంక్షేమం? అభివృద్ధి అంటే ఏంటి అసలు అర్థం? తుంగభద్ర నది పొంగి పొర్లుతుంటే డ్యామ్ కొట్టుకుపోతే నువ్వు ఒక గేటు ఎత్తిపించలేకపోయి గ్రీజ్ పెట్టి నీ అభివృద్ధి నిప్పుబడ. నీదైనా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు. ఒక అమరావతిని నాశనం చేసావు నువ్వు. ఆంధ్ర రాష్ట్రాన్ని అతలాకుతలం చేసావు. కరోనా వచ్చి ప్రజలు అల్లాడిపోతుంటే మాస్క్ ఇవ్వలేకపోయావు. అడిగిన అతన్ని
తక్కువ కులం అతను నడి రోడ్డు మీద పెడరెక్కలు ఇరుసు కట్టి అడిగేవాళ్ళు ఉండరు. ఇతను చంపితే రాష్ట్రం మొత్తం నోరు మూసుకుంటుందని చూసావు. సిగ్గు లేకుండా పక్క రాష్ట్రానికి చూపించుకోవడానికి వెళ్తుంటే గేట్ అడ్డం పెట్టి ఆ రాష్ట్రం వాడితో చేతులు కలిపి నీ ఆస్తులు నువ్వు ఇది చేయడం కోసం పక్క మాట మాట్లాడాల. ఇదేనా నువ్వు ప్రజల అభివృద్ధిని కోరుకునేది? గ్రామస్థాయి ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏం చేసావు? పెద్ద పెద్ద అసలు రాకోళ్ళు వాటితో పెద్ద పెద్ద బరిసెలు తీసుకొని పొడిపించావు. లాయర్లు సైతం నెత్తురు వచ్చేటట్టు. అసలు నిన్ను ఎట్లా మర్చిపోతారు? దుఃఖం అనేది ఇంత అంత అనే కాదు నువ్వు చేసిన దానికి. ఆడవాళ్ళని కడుపులోనే దన్నావా? కనీసం మహిళా దినోత్సవం రోజు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే రోడ్డు మీద కూర్చుంటే అన్నంలో మట్టి పోపించావు. ఎప్పుడు మన్ను పడిపోతావు నువ్వు. అసలు ఆ ప్రతిఫలానికి కార్యరూపం అంటేనే ఇవాళ వచ్చిన జీవో. ఏంటంటే ఇక జీవో కూడా వచ్చింది, ఇక నేనేం చేయలేను అనే ఉద్దేశం ఆ వ్యక్తికి వచ్చింది. అప్పుడే మాట్లాడాడు, ఇక్కడ జీవో తీసుకురావచ్చుగా, చంద్రబాబు నాయుడు మీకు న్యాయం చేసేవాడైతే ఇది ఒక అబద్ధపు బూటకం అన్నాడు. ఇప్పుడు జీవో కూడా వచ్చిందిగా, ఏం మాట్లాడో తెలియట్లా, గొలుకలు పని చేస్తున్నట్లేదు. అందుకని ఇలా మావిగా నేను మాట్లాడాడు. అప్పుడు 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడు మావిగానే అంటున్నాడు. ఇక్కడ మేము పడ్డ కష్టం ఎంత అని చెప్పడానికి లేదు. అసలు ఎంత కష్టం అంటే మా పిల్లలు ఇక్కడ చదివించుకొని ఇంజనీరింగ్ అయిపోయి ఇక్కడ ఉపాధి పొందడానికి మన రాష్ట్రంలో దిక్కు లేకపోయినా పక్క రాష్ట్రం వెళ్ళొచ్చు. కానీ భయంతో 10 చోట అప్పు తెచ్చినా పక్క దేశాలకు పంపుకోవాల్సిన గతి పట్టింది. ఏం చేస్తావో? మా మీద కేసులు పెట్టి మా మీద అమాషం చేసిందిగా మా పిల్లల మీదకి వస్తేనే వీళ్ళు అలివవుతారు, వీళ్ళు పడి ఉంటారు బానిసలుగా అని ఏం చేస్తామని భయంతో మేము మా పిల్లల్ని అప్పులు తెచ్చుకొని మరి ఇతర రాష్ట్రాలు పంపించుకునే పరిస్థితి. ఈ రోజు మళ్ళీ మా పిల్లల్ని వెనక పిలిపించుకున్నాడు. ఉద్యోగ ఉపాధి వచ్చిందయ్యా రాండయ్యా అందామంటే ఏడ అవకాశం ఎత్తున్నావు? నాశనం చేస్తా, నేను వస్తా, అంతు చూస్తా, నా దగ్గర ప్లాన్ బి ఉంది, నా దగ్గర ప్లాన్ ఏ అయిపోయింది, ఎట్లా మాట్లాడుతున్నావు? నీకు అసలు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించే ఉద్దేశం లేదు. నువ్వు తల్లిని చెల్లిని బజెట్ నిలబెట్టినోడు, ఇంకా రాష్ట్రం నిన్ను నమ్మిద్దని నువ్వు ఇంకా అపోహపడుతున్నావు. ఇకనైనా నువ్వు ఎట్లాంటి పిచ్చి ధోరణులు నువ్వు నీతో పాటు ఉన్నోళ్ళు మానుకోపోతే ప్రజలు మిమ్మల్ని రోడ్ల మీద తిరగనిస్తున్నారు అనుకుంటున్నారు. అప్పుడు భయంతో పరదాలు కట్టుకున్న 151 మంది ఉన్న సిగ్గు సెర లేకుండా ఇప్పుడు నువ్వు మళ్ళీ రోడ్డు మీదకి వస్తే రాళ్ళేసే రోజుల దగ్గరకు వచ్చి గుర్తు పెట్టుకోండి. అప్పుడు పరిస్థితులను తలుచుకుంటే అంటే మానసికంగా శారీరకంగా అన్ని విధాలుగా కూడా క్షోభ పెట్టిన పరిస్థితి. అప్పుడు ఏం జరిగిందమ్మా? మీరు కూడా ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు, ఆ కష్టాలను మీరు అనుభవించారు. జై అమరావతి అండి. మేము భూములు ఇచ్చాం, రాష్ట్రానికి రాజధాని లేదని అన్న తర్వాత మేము భూములు వేయటానికి కూడా వెనకాడామండి. 1 సంవత్సరం ఎవరైనా అంటే మాకు తాతల తరాల నుంచి వచ్చిన భూములండి. మా నోటికాడ కూడా మేము వచ్చినారు ఓక చెప్తున్నామంటే ఎవరికైనా భయమే కదండి. మేము భయపడ్డామండి ఫస్ట్ లో భూములు వేయటానికి. మేము భయపడి మన రాజధాని విడిపోయిన తర్వాత బాబు గారు బస్సులో కూర్చొని పరిపాలన చేశారు. మనకి రాజధాని అనేది లేదు, అందరము ఏదో ఒకటి మనకు రాజధాని అనేది ఉండాలి అని అనుకోని చెప్పి మేము భూములు ఇచ్చామండి. అందరం రైతులందరం కలిసి మాట్లాడుకొని ఒకరికొకళ్ళము 100 మంది దాకా కూర్చొని మాట్లాడుకొని మేము భూములు ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత భూములు ఇచ్చిన నేరానికి మాకు ఆయన భూములు తీసుకున్నప్పుడు ఆయన ప్రభుత్వం మేము భూములు ఇచ్చి ఆయన రాజధాని డెవలప్ చేయడానికి పనులు మొదలు పెట్టబోయే టయానికండి అప్పటికే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయిందండి. ఈ పనులు మొదలు పెట్టిన తర్వాత ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, మేము రాజధాని మార్చమమ్మా, ఇక్కడే ఉంటది, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇల్లు ఎక్కడికి పోదు, మీ రాజధాని ఎక్కడికి పోదు, మీ రాజధాని మార్చము అని చెప్పి మేము ప్యాకేజీ కూడా మేము ఎక్కువిస్తాం మీకు అని చెప్పి అని అన్నారండి. నమ్మాం, తండ్రులేనండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి నమ్మి ఓట్లేసిన నేరానికి మమ్మల్ని కనీసం మేము పుట్టినాక అంత హింస ఉంటదా అని తెలియదండి మాకు. అంత రంపపు కోత పెట్టాడు మమ్మల్ని. 2019 డిసెంబర్ 17వ తారీఖు అండి 3 రాజధానులను ప్రకటించాడండి. 3 రాజధానులు అంటే మేము భూములు ఇచ్చిన వాళ్ళం ఏమైపోవాలండి, మా బిడ్డల భవిష్యత్తు ఏమైపోవాలి, ఇదేంట కర్మ, ఈమె అనుకుంటానే మనం ఆలోచించుకుంటానే భూములు ఇచ్చేసాము, మన పిల్లల భవిష్యత్తు ఏంటా అని చెప్పి మేమందరం రోడ్లు ఎక్కామండి. రోడ్లు ఎక్కి కనీసం ఏంటి సార్ ఇలా చేశారనని ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని వెళ్తే మమ్మల్ని అసలు వెళ్ళనివ్వట్లేదండి. మీకు పర్మిషన్ లేదు అంటున్నారు, మమ్మల్ని వెనక్కి నెట్టేస్తున్నారండి. అసలు పోలీసులు కూడా మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు. మాకు కూడా చెప్పుకున్నామండి, మీకు ఓట్లేసి మేము గెలిపించుకున్నాం కదండి, గెలిపించుకున్నప్పుడు మా మరో మీరు ఆలోచించరా? ఇప్పుడు బాబు గారు గెలిచారు, ఎవరికి ఏదైనా సమస్యలు వచ్చినా పోయి చెప్పుకుంటున్నారు కదా, ఆయన అపాయింట్మెంట్ ఇస్తున్నారు, అలాగే నువ్వు ఎందుకు మా బాధలు మీరు చెప్పుకోవాలి కదా. మేము అలాగే దగ్గరకు వస్తుంటే మమ్మల్ని పోలీసుల చేత చిత్రహింసలు పెట్టి కొట్టించి ఎన్నో బాధలండి, ఒకటి కాదు. అరెస్ట్ దుర్గ గుడికి వెళ్తుంటే
నిజంగా అండి, ఒక ఆడ మనిషిగా నేను చెప్పుకోలేను. లాఠీలు తీసుకొని కాళ్ళ మీద కొడితే ఇప్పుడు కూడా నేను ఆ నరకం ఎంత అనుభవిస్తున్నానండి. కాదమ్మా, అంటే చెప్పుకోలేని చాట కూడా చేతులు వేసి ఇస్తున్నారండి వాళ్ళు. వాళ్ళు అసలు నిజంగా మగాళ్ళు అయ్యుండి కూడా ఒక లేడీస్ వాళ్ళ తరపున అంత నీచంగా వాళ్ళు ప్రవర్తించారంటే వాళ్ళు సమాజంలో మనుషులుగా బ్రతకటానికి కూడా అర్హులు కాదండి వాళ్ళ పోలీసులు. జైలుబార కార్యక్రమానికి వెళ్తానండి, ఒక పోలీస్ అతను కాలుతో తన్నితే ఎల్లికల సిమెంట్ రోడ్డు మీద ఎల్లికలు పడ్డానండి. ఈ నడుము వెన్నుపోసుకు చాలా దెబ్బ తగిలింది. బ్లేడ్లు పెట్టి చేతులు కోసారండి, ఇగోండి చేతులు బ్లేడ్లు పెట్టి కోసారు. కోస్తే ఆ రోజు కూడా మేమన్నాం, ఆ రోజు మమ్మల్ని జుట్టు పట్టుకొని కింద పడేసి ఈడ్చి ఒక కానిస్టేబుల్ అడిగిందండి, ఆమె ఏమే మీకు మొగుళ్ళు లేరా, మీరు ఎంత తీసుకొని వచ్చారు, 500 తీసుకున్నారా, ₹10 తీసుకొని వచ్చారా అని అడిగిందండి. మేము 500 రూపాయలు తీసుకొని రాలేదండి, మేము భూములు పోయి మా బిడ్డల భవిష్యత్తు పణంగా పెట్టి రోడ్డు మీద పెట్టి ఏంటమ్మా పరిస్థితి, అమ్మ మేము 500 రూపాయలు తీసుకొని రాలేదు, ఒకవేళ నువ్వు ఈ ఉద్యోగం సంపాదించుకోవడానికి ఏమన్నా నువ్వు లంచాలు ఇచ్చామేమో, మేము స్వచ్ఛంగా భూములు ఇచ్చాము, మా నోటికాడు కూడా మేము పణంగా పెట్టుకొని మేము రోడ్లు ఎక్కామమ్మా అని మేము అయాలు అడిగామండి. మేము తిరిగిపడి అడిగాం, కానీ ఒక్కటి కూడా చెప్తున్నామండి, మేము పొలం పని పోతే పొద్దున మొదలుకొని సాయంత్రానికి చేసి చేతులు గట్టిపడి ఉండగండి. అదే మేము శాంతియుతంగా కనుక ధర్నాలు చేసి మా హక్కు మేము సంపాదించుకోవాలని కనుక అది కనుక మా మైండ్ లో లేకపోతే మేము తిరగబడితే వీడు ఆనాడే పులుసులో కలిసిపోయేవాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వీడు కొంపగా నిప్పు పెట్టి తగలబెట్టేసేవాళ్ళం. వద్దు, మన హక్కులు మనం శాంతియుతంగా సంపాదించుకుందాం, మన బిడ్డలు ఉన్నారు మనకనుక, మన మనకేదన్నా అయితే మన బిడ్డలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు అని శాంతియుతంగా మేము ధర్నాలు చేసి ఇవాళ మేము గర్వంగా తిరుగుతున్నామండి. మా రాజధాని మేము సంపాదించుకున్నాం, మా అమరావతి ఎక్కడికి పోదండి, ఎక్కడే ఉంటుంది. మాకు ఆ నమ్మకం వచ్చింది, మాకు మన చట్టబద్ధతతో మాకు నమ్మకం వచ్చింది. మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం, నా రాజధాని అమరావతి అని చెప్పి సగర్వంగా చెప్పుకుంటున్నాం అండి. Please subscribe to Leo News for more videos.